హలో అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ లావణ్యని. చూసారు కదండి, ఈరోజు పన్నీర్ బటర్ మసాలా కర్రీ హోటల్ స్టైల్లో హోమ్ మేడ్లో ఎలా చేసుకోవాలో చూపిస్తానండి. చూడండి ఎంత చక్కగా ఉందో. ఎటువంటి హోటల్ స్టైల్ గ్రేవీస్ ఏవి యూజ్ చేయకుండా చాలా సింపుల్గా ఇంట్లోనే ఈజీగా తయారు చేసుకునే పన్నీర్ బటర్ మసాలా కర్రీ అండి. గ్రేవీ కూడా చూడండి ఎంత చక్కగా వచ్చిందో. నేను రెగ్యులర్గా పన్నీర్ బటర్ మసాలా కర్రీ ఇట్లానే ఇంట్లో చేస్తానండి, ఈజీగా సింపుల్గా. ఈ పన్నీర్ కర్రీ రైస్, రోటీ, పుల్కా దేనితో అయినా బాగుంటుందండి. బిర్యానీ, బగారా రైస్, మనం ఇలా దేనితో తిన్నా ఈ పన్నీర్ బటర్ మసాలా కర్రీ అనేది చాలా పర్ఫెక్ట్గా సూట్ అవుతుందండి. ఇప్పుడు ఈ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం పదండి. ముందుగా ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 2 లవంగాలు, 1 ఇంచు చెక్క, ఒక మరాఠీ మొగ్గ, హోల్ స్పైసెస్ అండి, ఏ స్పైసెస్ ఉన్నా యాడ్ చేసుకోవచ్చు. ఒక్కొక్కటి చొప్పున యాడ్ చేసుకోవాలి అన్నిన్ను. ఈ వీడియోని లాస్ట్ వరకు చూడండి. ఒక సీక్రెట్ ఇంగ్రీడియంట్ అనేది లాస్ట్లో యాడ్ చేస్తాను, మీరు కూడా చూడండి. కొంచెం జీలకర్రని యాడ్ చేసుకోవాలండి. ఇవి కొంచెం వేగాక ఇప్పుడు ఒక 2 పెద్ద సైజ్ ఆనియన్స్ని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి ఫ్రై చేసుకోవాలి. చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేయాలి. చూడండి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై అయ్యాక ఇప్పుడు ఒక 4 పెద్ద సైజు టమోటాలని ఇలా పెద్ద పెద్ద ముక్కలుగా కట్ చేసి, చూడండి ఈ విధంగా ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ఇవి కూడా బాగా వేగనివ్వాలి. చూడండి ఇప్పుడు 2 పచ్చిమిర్చిని ఇలా మధ్యలో కట్ చేసి వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల జీడిపప్పుని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ బాగా మిక్స్ చేసేసి బాగా వేగనివ్వాలండి. ఇది అనేది పచ్చివాసన పోయే వరకు వేగాలి. ఇప్పుడు ఒక గుప్పెడు పుదీనా ఆకులు, ఒక గుప్పెడు కొత్తిమీరని యాడ్ చేసుకోవాలండి. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి బాగా మిక్స్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా కలుపుకోవాలి. ఇప్పుడు మనం ఇందులోనే కొంచెం 1 స్పూన్ సాల్ట్ని యాడ్ చేసుకోవాలి. అలాగే కొంచెం పసుపుని యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకున్నాక ఈ మిశ్రమాన్ని మొత్తం ఒకసారి కలుపుకోవాలండి. కలిపి మూత పెట్టి ఒక 2 మినిట్స్ వరకు ఇది బాగా మగ్గనివ్వాలి. చూడండి ఈ విధంగా మగ్గాక మనం స్టవ్ని ఆఫ్ చేసుకొని దీన్ని చల్లారనివ్వాలండి. చల్లారనిచ్చాక ఇప్పుడు మిక్సీ జార్లో దీన్ని మిక్సీ చేసుకోవాలండి. మెత్తని పేస్ట్లా మిక్సీ చేసుకోవాలి. ఇప్పుడు అదే కడాయిలో ఒక 3 స్పూన్ల బటర్ని తీసుకోవాలండి. బటర్ని నేను ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నాను. అలానే 1 స్పూన్ నెయ్యిని తీసుకోవాలి. అలాగే 1 స్పూన్ ఆయిల్ని తీసుకోవాలండి. బటరు, నెయ్యి, ఆయిల్ బాగా మరిగాక ఇప్పుడు మనం ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసి ఇలా వేసుకోవాలి. తర్వాత ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ 1 స్పూన్ ఈ ఆయిల్లో వేసి బాగా వేయించుకోవాలండి. పచ్చివాసన పోయే వరకు వేయించుకోవాలి. చూడండి ఈ విధంగా వేగాక ఇప్పుడు మనం కారం ఒక 1.5 స్పూన్ వేసుకోవాలండి. మనం ముందుగానే పచ్చిమిర్చి వేసాం కదా, చూసుకొని వేసుకోవాలి. కారాన్ని 1.5 స్పూన్ వేసుకున్నాను. ఇందులోనే ఒక 1/2 స్పూన్ జీరా పౌడరు, ఒక 1/2 స్పూన్ ధనియాల పౌడరు, కొంచెం చిటికెడు గరం మసాలాని యాడ్ చేసుకున్నానండి. ఈ మసాలాలన్నీ ఈ ఆయిల్లో బాగా వేగాలండి. వేగితేనే కూరలో ఆ ఫ్లేవర్ అనేది బాగా వస్తుంది. ఎప్పుడైనా ఆయిల్లో కారం, ఉప్పు ఇవన్నీ మసాలాలు ఆయిల్లో వేయించుకుంటే చాలా టేస్ట్ వస్తుందండి. ఇప్పుడు ఒక చిన్న కప్పు గ్రీన్ పీస్ నేను ఫ్రోజన్ పీస్ని తీసుకున్నానండి. దాన్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి. తర్వాత మనం మిక్సీ చేసుకున్న మసాలా పేస్ట్ ఉంది కదండి, దాన్ని యాడ్ చేసుకోవాలి. చూడండి ఈ విధంగా యాడ్ చేసుకున్నాక బాగా మిక్స్ అయ్యేలా కలుపుకోవాలి. ఇప్పుడు మనం దీంట్లో నుంచి ఆయిల్ వచ్చే వరకు ఇలా కొంచెం వేగనివ్వాలండి. చూడండి ఈ విధంగా వేగాక ఇప్పుడు మనం కావాల్సినంత వాటర్ని యాడ్ చేసుకోవాలండి. నేనైతే 250 ml వాటర్ యాడ్ చేసుకున్నాను. మీకు గ్రేవీ ఎక్కువ కావాలనుకుంటే యాడ్ చేసుకోవచ్చండి కొంచెం వాటరు. ఈ గ్రేవీ అనేది చల్లారే కొలది చిక్కబడుతుందండి. అందుకే ఇప్పుడు ముందుగానే కన్సిస్టెన్సీ చూసి మనం వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ పాయింట్లో మనం ఉప్పు, కారం సరిపోయిందో లేదో చూసుకొని అడ్జస్ట్ చేసుకోవాలండి. సరిపోకపోతే వేసుకోవాలి. నాకైతే అన్నీ సరిపోయినాయి. నేను ఒక 250 గ్రామ్స్ పన్నీర్ని తీసుకున్నానండి. చూడండి ఈ విధంగా క్యూబ్స్లో కట్ చేశాను. వాటిని ఇందులో యాడ్ చేసుకోవాలి. లైట్గా పసుపు, కారం పెట్టి ఆయిల్లో వేపించుకోవచ్చండి. నేనైతే డైరెక్ట్గా వేసేసాను, అలా అయినా చేసుకోవచ్చు. ఇప్పుడు ఒక 50 గ్రామ్స్ పన్నీర్ని ఇలా మెత్తగా తురిమి దానిపైన స్ప్రింకిల్ చేసుకోవాలండి. చూడండి ఈ విధంగా తురిమిన పన్నీర్ని వేసుకోవాలి. పైన టేస్ట్ బాగుంటుందండి అలా వేసుకొని బాగా కలుపుకోవాలి.
కలిపాక ఒక 5 మినిట్స్ అలా మూత పెట్టాలండి. మధ్యలో మూత తీసి కలుపుతూ ఉండాలి. ఎందుకంటే అడుగు పట్టేస్తుంది, అడుగంటేస్తుంది. అందుకు మనం మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి. ఇప్పుడు కొంచెం మరిగించిన పాలని యాడ్ చేసుకోవాలండి. పాలు వేయడం వల్ల పన్నీర్ అనేది మంచి టేస్ట్ వస్తుందండి. వేసి మరి మూత పెట్టేసుకొని ఇంకొక 5 మినిట్స్ ఉడికించాలండి. చూడండి, లాస్ట్లో మనం దించే ముందు కసూరి మేతిని యాడ్ చేసుకోవాలండి. కసూరి మేతి వేయడం వల్ల కర్రీ అనేది మంచి టేస్ట్, ఫ్లేవర్ చాలా బాగుంటుందండి. ఇది మాత్రం స్కిప్ చేయొద్దు. కంపల్సరీగా కసూరి మేతిని అనేది యాడ్ చేసుకోవాలండి. చూడండి, ఎంత చక్కగా క్యూబ్స్లో రెడీ అయిపోయింది పన్నీర్ బటర్ మసాలా కర్రీ. ఇప్పుడు దీనిపైన కొంచెం క్రీమ్ అప్లై చేసుకొని కొత్తిమీరతో సర్వ్ చేసుకుంటే రెడీ అండి. చూడండి ఎంత చక్కగా క్రీమీగా హోటల్లో వేసే మసాలాలు ఏమీ వాడకుండా సింపుల్గా ఇంట్లో ఉండే మసాలాలతో ఈజీగా చేసుకునే పన్నీర్ బటర్ మసాలా కర్రీ రెడీ అండి. చూడండి ఎంత చక్కగా క్రీమీ స్ట్రక్చర్తో వచ్చిందో. ఇది రోటీ, రైస్, చపాతీ, పుల్కా దేంతో తిన్నా చాలా బాగుంటుందండి. ఈ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్లో చెప్పండి. ఈ రెసిపీ కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ కామెంట్ చేయండి. అలాగే వెళ్తూ కొంచెం సబ్స్క్రైబ్ చేసుకోండి.